కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మంగ అండి. మంగ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మిర్యాలగూడ అండి. మిర్యాలగూడ. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? నేను మా బాబు గురించి అడగాలనుకుంటున్నాండి. ఓకే అండి, మీ బాబు పేరు తెలియచేయండి అమ్మా. అనిల్ కుమార్. అనిల్ కుమార్. పుట్టిన తేదీ? 1994. 1994. ఎన్నో నెల ఎన్నో తారీఖమ్మా? జూలై 16, శనివారం 9 గంటలకి. ఉదయం 9 గంటలకి. ఎక్కడ జన్మించారమ్మా మీ అబ్బాయి? మిర్యాలగూడ అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. టైం ఎంత అన్నారు? నమస్కారాలండి గురువు గారు. 9:30. ఇక్కడ మిర్యాలగూడనా? 9:30కి జన్మించారమ్మా మీ అబ్బాయి? అవును మేడం. మిర్యాలగూడ కదా? మిర్యాలగూడ. చెప్పమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు? బాబు ఏ పని చేసినా సక్సెస్ కావట్లేదండి. మ్యారేజ్ గురించి, ఆరోగ్యం గురించి. ఆహా. తల్లి, మీ అబ్బాయి చిత్తా నక్షత్రం 3వ పాదము, సింహలగ్నము అమ్మా, తులారాశి. మరి తల్లి లగ్నంలో శుక్రుడు, మీ అబ్బాయి కుండలు ఎలా ఉందంటే తల్లి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అమ్మా. తర్వాత మనస్థానంలో ఇది ఇక్కడ ఎలా ఉందంటే తల్లి లగ్నంలో శుక్రుడు అంటే మీ అబ్బాయి చాలా మొండోడమ్మా. అంటే మీ అబ్బాయిని మీరు ఎంత కండిషన్ పెట్టినా కంట్రోల్ చేసే కొద్దీ మొండికేస్తాడు. ఎందుకంటే అతని మనసు ఎలా ఉంటుందంటే తను సలహా ఇచ్చే రకం, పుచ్చుకునే రకం కాదు. అంటే మీరు ఏదైనా సలహా ఇచ్చినా కూడా దాన్ని వినడు. అందుకని మీ అబ్బాయికి ఎలా చెప్పాలంటే కొంచెం నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పండి. రెండోది, మీ అబ్బాయి మనస్తత్వం ఎవరికి అర్థం కాదమ్మా. ఏ టైంకి ఎలా ఉంటాడో అనేది అంచనా కట్టలేం. రెండోది, ఆరోగ్యం గురించి ఏం బెంగపెట్టుకోక్కర్లేదమ్మా, భయం ఏం లేదు. అయితే వివాహం గురించి అన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వివాహ బలం స్టార్ట్ అయ్యింది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2024 ఖచ్చితంగా ఆయన వివాహాన్ని దారితీస్తుందమ్మా. పెళ్ళి అయ్యాకే మీ అబ్బాయిలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆల్రెడీ మంచి గ్రహస్థితి నడుస్తుంది, మంచి ఉద్యోగావస్థ, అంటే మంచి అన్ని శుభవార్తలే వింటాడు. రేపు వచ్చే ఉగాది నుంచి మీ అబ్బాయికి కూడా మార్పు వస్తుందమ్మా. పెళ్లి గ్యారంటీగా ఫిక్స్ అవుతుంది. అంటే ఈ ఆషాఢం వెళ్ళాక శ్రావణ మాసంలో ఖాయం అవుతుందమ్మా మీ అబ్బాయికి పెళ్లి కూడా. రైట్ అమ్మా.